హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మీలో ఎవరైనా షాపింగ్ లవర్స్ ఉంటే ఈ వ్లాగ్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. నేను యూకేకి రాకముందు హైదరాబాద్లోనే ఉండేదాన్ని అనమాట. మాదాపూర్లో డెవలపర్గా వర్క్ చేసేదాన్ని. అండ్ నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. అప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే నాకు తెలిసిన వన్ అండ్ ఓన్లీ స్పాట్ అమీర్పేట్. నేను నా హాస్టల్ వాళ్ళు ఎప్పుడు కావాలన్నా కూడా అక్కడికి షాపింగ్కి వెళ్ళేవాళ్ళము. బట్ దెన్ ఆఫ్టర్ కోవిడ్ నేను ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను అనమాట. డ్యాన్స్ వీడియోస్ చేసేదాన్ని అప్పుడు మోస్ట్లీ. అప్పుడు నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కలిశాను, జాను భూపతి, మహిమ, భావన, వీళ్ళందరినీ. అప్పుడు వాళ్ళు వేసుకునే క్లోత్స్ నాకు కొన్ని డిజైన్స్ చాలా బాగా అనిపించాయి. మోడర్న్గా ఉండేవన్నమాట, టాప్స్, జీన్స్ అవంతా. అప్పుడు అడిగాను ఎక్కడ తీసుకున్నారు అనేసి. అప్పుడు నాకు ఈ ప్లేస్ గురించి తెలిసింది. సో అలా నేను కూడా ఒకసారి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి వచ్చానమాట. ఇక్కడైతే నాకు అప్పుడు చాలా చాలా వెరైటీ ఆఫ్ క్లోత్స్, డిజైన్స్, కలెక్షన్స్ కనిపించాయి అనమాట. అప్పటి నుంచి నేను అసలు అమీర్పేట్ వెళ్ళడమే మానేశాను. ఈ పర్టికులర్ వ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా ఇండియాకి వెళ్ళాను అనమాట. అప్పుడు కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏం తీసుకెళ్ళలేదు. అప్పటికప్పుడు ఏదన్నా కొనాలి అని అనిపించింది. బికాజ్ నేను టెంపుల్కి వెళ్తూ ఉన్నాను, చిలుకూరు బాలాజీ టెంపుల్కి. సో ఇంకా వెంటనే సికింద్రాబాద్కి వెళ్ళాను అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి పాలికా బజార్. ఇది సికింద్రాబాద్లో ఉంటుంది. దీనికి 2 ways ఉన్నాయన్నమాట. నేను బ్లాగ్లో చూపించినట్టు స్టార్టింగ్లో ప్యారడైజ్ స్టేషన్ నుంచి అన్నా వెళ్ళొచ్చు, లేకపోతే సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అన్నా వెళ్ళొచ్చు. 2 ways నుంచి అయితే డిస్టెన్స్ సేమ్ ఉంటుంది ఈ స్ట్రీట్కి. సో ఈ పాలికా బజార్ అనేది ఈ స్ట్రీట్ మొత్తంలో ఒక చిన్న పార్ట్ అనమాట. ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. బేసిక్గా దీన్ని వెతకడమే కొంచెం ట్రిక్కీ పార్ట్. అన్ని షాప్స్ బయటే రోడ్డు మీదే ఉంటాయి కాబట్టి బోర్డ్స్ చూసుకొని వెళ్ళేయచ్చు. బట్ దీన్ని కొంచెం వెతకాలి. దీని బోర్డు అయితే పెద్దగా బయట ఉంటుంది. దాన్ని చూసుకొని లోపలికి కిందకి వెళ్తే అక్కడ ఇంకో చిన్న ప్రపంచమే ఉంటుందన్నమాట షాపింగ్కి. మీరు ఎంతైతే బయట స్ట్రీట్ చూస్తారో అంత స్ట్రీట్ మళ్ళీ లోపల అండర్ గ్రౌండ్లో కూడా ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ పాలికా బజార్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అనమాట. దీని బయట అయితే మనకి జెంట్స్కి కూడా క్లోతింగ్ అన్నీ అవైలబుల్ ఉంటుంది. కానీ లోపల మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గర్ల్స్ అనమాట. దీని స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ షాప్స్తో పాటు మనకి టైలరింగ్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. ప్రతి 2-3 షాప్స్కి ఒక టైలరింగ్ షాప్ అవైలబుల్ ఉంటుంది. మనం ఏమన్నా ట్రెడిషనల్ క్లోత్స్ అలాంటివి ఏమన్నా తీసుకుంటే అక్కడే ఈజీగా ఫిట్టింగ్ అవి కూడా చేసుకొని తెచ్చేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ అవుట్ఫిట్ మొత్తం అండర్ 600 రూపీస్కే తీసుకున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ టాప్. ఇది నాకు జస్ట్ 150 రూపీస్ పడింది. పక్కనే టైలరింగ్ షాప్ ఉంటే అక్కడే ఆల్టరేషన్ కూడా చేసుకున్నాను. దానికి మ్యాచింగ్ లెగ్గిన్ అండ్ దుపట్టా కూడా అక్కడే తీసేసుకున్నాను. అండ్ మా అమ్మ కోసం ఒక సింపుల్ హ్యాండ్ బ్యాగ్ లాంటిది తీసుకున్నాను. నేను వచ్చిన పర్పస్ అయిపోయినా కూడా అక్కడున్న క్లాత్స్ అన్నీ చూస్తుంటే ఇంకా చూడాలి ఏమైనా తీసుకుందాము అని అయితే అనిపించింది. ఇంకా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ చాలా బాగా అనిపించాయి. కానీ ఎలాగో నేను కొన్నా కూడా యూకేకి తీసుకెళ్ళలేను. ఒకవేళ తీసుకెళ్ళినా కూడా అక్కడ నాకు వేసుకునే ఛాన్స్ రావట్లేదనేసి నేను ట్రెడిషనల్ క్లోతింగ్ అయితే ఏం తీసుకోలేదు. బట్ మీకోసం అయితే ఇదంతా షూట్ చేశాను. దాని తర్వాత ఏదన్నా మంచి ఓవర్ సైజ్డ్ టీషర్ట్ లాగా తీసుకుందాము నైట్ డ్రెస్కి అని చెప్పేసి ఆ బ్లూ కలర్ది తీసుకున్నాను అనమాట. దాని కిందే వేసుకోవడానికి ఒక 3/4 ప్యాంట్ కూడా తీసుకున్నాను. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా జస్ట్ నాకు 150 రూపీస్కే పడిందనమాట. అలా నేను ఆ రోజు మొత్తం ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ అండ్ ఒక నైట్ డ్రెస్ అండ్ ఒక వైట్ లెగ్ జీన్స్ అయితే కొన్నాను. అవన్నీ స్క్రీన్ మీద ఇస్తాను విత్ ప్రైజెస్. ఆఫ్టర్నూన్ ఎప్పుడో 3కి షాపింగ్ స్టార్ట్ చేస్తే నేను బయటికి రావడానికి ఈవినింగ్ 7 అయిందనమాట. సో ఇక్కడ షాపింగ్ చేయడానికి అన్ని వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. నేనైతే దీని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అన్ని కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఈ ప్లేస్కి అయితే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళిరండి. ఐఎమ్ ప్రెటీ షూర్ మీకు కూడా ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏమన్నా కాంటెంట్ క్రియేట్ చేయాలి అన్న సజెషన్స్ మీకుంటే ప్లీజ్ డ్రాప్ ఇన్ కమెంట్ బాక్స్. నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.